ఆత్మకూరులోని గౌడ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొద్దిమంది గుమికూడి ఉండడంతో అక్కడ వెళ్ళి చూశాను ఏం జరుగుతుందా అని. కొత్తపల్లి మండలం సింగలాజపల్లికి చెందిన ఒక పెద్ద మనిషి అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని బ్రహ్మజముడు పళ్లను విక్రయిస్తున్నాడు. ఈ నాగజముడు, బ్రహ్మజముడు అనే రకం మొక్కలు ఎడారికి సంబంధించినవి. నీళ్లు తక్కువగా లభ్యమయ్యే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అరణ్య ప్రాంతంలో ఆనుకొని ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ మొక్కలకు ప్రత్యేకంగా ఎటువంటి కాండం ఉండదు, కానీ ఆకులే ఒకదానిపై ఒకటి పెరిగి మనిషి చేతులను పోలి ఉంటాయి. మొక్క మొత్తం పెద్ద పెద్ద ముళ్ళతో కూడుకొని ఉన్నప్పటికీ బ్రహ్మజముడు పండు మాత్రం తినడానికి భలేగా ఉంటుంది. ఈ బ్రహ్మజముడు, నాగజముడు పళ్ళు మాత్రం చూడడానికి బాగున్నా, తినడానికి భలే రుచిగా ఉన్నా, తినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా లేకపోతే ప్రాణాల మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ పండు మధ్యలో ఒక నక్షత్రం ఆకారంలో ఉన్న ముళ్ళు ఉంటుంది. దీన్ని తీసి తినకపోతే మాత్రం గొంతులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. పళ్ళు అమ్మే పెద్దాయన ఒక పండు తీసుకొని ఆ నక్షత్రం ఆకారంలో ఉన్న ముళ్ళు ఎక్కడ ఉందో జాగ్రత్తగా తీసి చూపిస్తున్నాడు. ఈ పెద్దాయన బ్రహ్మజముడు పండును కత్తి తీసుకొని కట్ చేస్తున్నాడు. కానీ మేమైతే చిన్నప్పుడు ముళ్ళ మధ్యలో ఉన్న బ్రహ్మజముడు పండును తీసుకొని అక్కడే బరకల్లో ఉన్న మట్టిలో వేసి రుద్ది రుద్ది ముళ్ళు పోయేంత వరకు వదిలిపెట్టే వాళ్ళం కాదు. కొంచెం చిన్నగా ఉన్న పండు 10 రూపాయలు, కొద్దిగా పెద్దగా ఉండి చూడడానికి ఎర్రగా ఉంటే 15 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు. ఆత్మకూరు టౌన్ కావడం వల్ల చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఈ బ్రహ్మజముడు, నాగజముడు గురించి ఎవరికి తెలియదు. గౌడ్ సెంటర్ నిత్యం రద్దీగా ఉండడంతో జనాభా అటు ఇటు ఎక్కువగా తిరుగుతున్నారు. ఇక్కడ ఏదో కొత్త పండ్లు విక్రయిస్తున్నారని ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసి తీసుకొని తింటున్నారు. ఆ పెద్దాయన పండు గురించి, పండులోని ముళ్ళు గురించి చెప్తూ ఉంటే కొంతమంది భయపడుతున్నప్పటికీ మరికొంతమంది సాహసం చేసి రకరకాలుగా తింటున్నారు. ఈ పండు చూడడానికి బాగా ఉండడంతో కొంతమంది తమ కుటుంబ సభ్యులకు చూపించేందుకు ఇంటికి సైతం తీసుకుని వెళ్ళారు. ధర తక్కువగా ఉండడంతో మళ్ళీ దొరుకుతుందో లేదోనని ఎగబడి తీసుకొని కొనుగోలు చేసి వెళ్ళారు. బ్రహ్మజముడు పండులో పోషక విలువలతో పాటు సి విటమిన్ ఎక్కువగా ఉంటుందని, రక్తం ఎక్కువ ఉత్పత్తి అవుతుందంటూ ఆ పెద్దాయన చెప్పడంతో చాలామంది ఎగబడి తీసుకున్నారు. ఈ పండు కొత్తగా కనబడడంతో కొంతమంది ఆ పండును ఒత్తుతూ పిసుకుతూ మెత్తగా ఉందా, బాగుందా అని రకరకాలుగా టెస్ట్ చేశారు. చాలామంది గుమికూడడంతో ఆ పండ్లు అమ్మే ఆయన్ను లాస్ట్కు పక్కకు దొబ్బేశారు. సంఘం మాది సింగరాజుపల్లె సార్. సింగరాజుపల్లె నుండి ఇది సంగమేశ్వరము అదల్లా చేనుల పైలు పట్టుకొని అడవి వారల పట్టి ఉంటుంది. అంత వచ్చేసి పెద్ద ముళ్ళు సార్. అది ఆ చెట్లంతా ముళ్ళులే. ఆ ముళ్ళులో చేయబెట్టాలంటే కూడా మనిషికి భయంకరంగా ఉంటుంది. ఆ పొరపాటున మనం ఇన్నేళ్ళు పెడితే 5 ఏళ్ళ కల్లా కూర్చుంటాయి. 2 ఏళ్ళే పోవాల్సింది. ఆ 2 ఏళ్ళతో కూడా తీసుకున్నాం కష్టం. పొద్దుగులు కష్టపడితే కూడా ఒక 200-300 రావడం కూడా కష్టమే. అటువంటి మాకు తినడానికి చాలా ఇబ్బంది ఉంది. ఏదో జనాల కోసం అని చెప్పేసి మంచి పోషక విలువలతో కూడిన పండు నాకు సరే ఒక 10 రూపాయలు వచ్చినా రాకపోయినా జనాల కన్నా కొంతమంది మేలు అవుతుంది కదా అని చెప్పి ఆలోచించుకొని నేను ఈ పండ్ల ఎంచుకొని ఈ పండ్లను అమ్ముకుంటూ బతుకుతున్నాను.